జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని ఎదురుచూపు అనే కథనం కడప జిల్లా సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన మన ఊరు సేవా సమితి వ్యవస్థాపకుడు శీలం శ్రీనివాసులు తన కమిటీ సభ్యులు జూటూరు విజయ్ కుమార్ రాజ్ కుమార్ మధు కలిసి దువ్వూరు మండలం అశోక్ నగర్ కాలనీకి చెందిన చాకలి వృత్తిలో జీవనం కొనసాగిస్తూ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా గత 6 రోజుల కిందట తండ్రి కూడా మృతి చెందడంతో అనాథలుగా మారిన యశ్వంత్ లక్ష్మి అతి చిన్న వయసు గల పిల్లలను చూసి కన్నీటి పర్యంతమైన మన ఊరు సేవా సమితి వ్యవస్థాపకుడు శీలం శ్రీనివాసులు తక్షణమే తనకు ఉన్నంతలో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచి నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ పిల్లల వృద్ధ తాతయ్యకు పెన్షన్ కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అందరికి నమస్కారం. నా పేరు జూటూరు విజయ్ కుమార్, మన ఊరు సేవా సమితి సభ్యుడిని. నిన్న సోషల్ మీడియాలో మా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ప్రచారమైన దువ్వూరు పట్టణంలోని రంగయ్య మనవడు మనవరాలు చిన్నపిల్లలు దాదాపు 7 సంవత్సరాల బాబుకు 5 సంవత్సరాల పాపకు ఇద్దరికి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల వాళ్ళ తాత దగ్గరుండి వాళ్ళ అబ్బా దగ్గరుండి గత కొద్ది రోజుల నుంచి కోవడం జరుగుతుంది. అలాగే మన ఊరి సేవా సమితి శ్రీనివాసులు అన్న ద్వారా ఈరోజు నిత్యావసర సరుకులు అందజేయడం చాలా సంతోషకరం. అలాగే ప్రభుత్వం వారు కూడా ఈ రంగయ్య కుటుంబాన్ని పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే దాతలు ముందుకొచ్చి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వారికి నివాసం కూడా లేనట్టుగా తెలుస్తుంది. బట్ రేకులతోనే ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని స్పందించి వారికి ఒక గవర్నమెంట్ నివాసం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఊరి సేవా సమితి సభ్యులందరికీ కృతజ్ఞతలు, అలాగే చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఊరు సంఘానికి సంబంధించిన సభ్యులందరికీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక కథనం, దాని ప్రకారంగా ఆధారంగా వీళ్ళను ఐడెంటిఫై చేసి పిల్లలు అనాథలు కాకూడదు, వాళ్ళ అబ్బకు భరోసానివ్వాలని, తర్వాత వాళ్ళకు చెందినంత వరకు ఏదైనా సరే సహాయం చేయాలనే దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క సహాయాన్ని వాళ్ళ అబ్బగారికి అందజేయడం జరిగింది. ఇలాగే ఇంకా గవర్నమెంట్ అయితేనేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, ఇలాంటి కుటుంబాల్లో చాలా ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని ఇలాంటి వారిని దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలు అయితేనేమి, పెద్దలను అయితేనేమి అందరినీ కూడా చూసి వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసరాలు అయితేనేమి ఇంకా కావాల్సినటువన్నీ కూడా సరఫరా చేస్తారని ఈ సేవా సంస్థలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. చిన్నపిల్లోళ్ళు వాళ్ళ అమ్మ నాయన లేని దానివల్ల వృద్ధాపించిన వీళ్ళు తీసుకొని వాళ్ళ పిల్లలను ఆలనా పాలన చూసుకోవడం జరిగింది. ఇట్లానే కమలాపురం నియోజకవర్గం నుంచి మన ఊరు సేవా సంస్థ వాళ్ళు వచ్చారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్, మన ఊరి సేవా సమితి సభ్యుడిని. సో ఇవాళ మేము సోషల్ మీడియాలో నిన్నటి దినమున సోషల్ మీడియాలో దువ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి రంగయ్య గారి కుటుంబంలో జరిగినటువంటి ఇబ్బందిని మేము తెలుసుకొని సోషల్ మీడియా ద్వారా ఈరోజు వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది. ఆ యొక్క రంగయ్య గారు తన యొక్క కొడుకును కోడల్ని కోల్పోవడం జరిగింది. అలాగే ఆయనకు 2 చిన్న బిడ్డలు మనవడు మనవరాలు ఉన్నారు. వారు ఈ యొక్క ఆర్థిక పరిస్థితితో సతమతం అవుతుంటే మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా విని ఆ యొక్క కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను ఈరోజు మేము అందించడం జరిగింది. అలాగే ఆ యొక్క కుటుంబం యొక్క బాధ్యతని ఆ యొక్క రంగయ్య గారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకు పెన్షన్ని అందించగలిగితే కొంతవరకు ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క పిల్లల పోషణకు కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇందుకు ఆ యొక్క అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మీరు సహకరించి ఆ యొక్క పెద్ద ఆయనకి పెన్షన్ను తొందరగా వచ్చేలాగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ యొక్క 2 చిన్న బిడ్డల్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంచి
వారికి విద్యకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే దగ్గరుండి చూసుకునేలాగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఈ యొక్క నిత్యావసర సరుకులను అందించినటువంటి ఈ యొక్క మన ఊరి సేవా సమితి ట్రస్ట్ ప్రతి ఒక్క సభ్యుడికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆ యొక్క అధ్యక్షుడు శీలం శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క మన ఊరి సేవా సమితి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.